హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి టోటల్ గ్రాండ్ టెస్ట్ అయితే ఈ లైవ్లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ గ్రాండ్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాలి. ఎందుకు అంటే మీరు ఈ గ్రాండ్ టెస్ట్ రాయడం వల్ల మేజర్గా 3 బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మీకు. ఏంటి అవి అంటే, ఫస్ట్ది వచ్చేసరికి మీరు ఎగ్జామ్లో ఎలాంటి తప్పులు చేస్తున్నారు, ఓకేనా, ఏమేమి మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉన్నారు అనేది ఈజీగా తెలుస్తాయి అన్నమాట. అలా తెలియడం వలన అవి కరెక్షన్స్ అనేవి చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో అందరికన్నా ఇంకా ఎక్కువ స్కోర్ సంపాదించడానికి అవకాశం అయితే దొరుకుతుందన్నమాట, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి మనం ఎగ్జామ్కి ఎంతవరకు ప్రిపేర్ అయ్యాం, ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి ఎంతవరకు ప్రిపేర్ అయ్యాం, ఎలా తెలుస్తుంది ఎంతవరకు ప్రిపేర్ అయ్యాం అనేది అంటే, మనం ఒక గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత ఫైనల్గా వచ్చిన స్కోర్ ఆధారంగానే మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యామనేది తెలిసిపోతుందండి, ఓకేనా. అందుకనేసి గ్రాండ్ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా రాయమంటారు. నెక్స్ట్ థర్డ్ బెనిఫిట్ ఏంటంటే, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు తెలియని క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్ సంబంధించిన టాపిక్స్ అనేవి కవర్ చేసుకోవడానికి ఇక్కడే వీలుంటుందన్నమాట, ఓకే. మీకు అర్థమైంది కదా. ఎగ్జామ్లో తెలియని టాపిక్స్ వచ్చినప్పుడు ఆ టాపిక్స్ అనేవి మనం కవర్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అయితే దొరుకుతుంది. ఇలా మనకి 3 బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట, ఓకేనా. తప్పనిసరిగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా రాయండి. మనకి ప్రతి ఎగ్జామినేషన్లో చూసుకుంటే కామన్గా ప్రతి ఎగ్జామినేషన్స్లో ఇదే బ్లండర్ మిస్టేక్స్ అనమాట. అభ్యర్థులందరూ కూడా చేసే తప్పులు అనమాట. ఏంటి అవంటే గ్రాండ్ టెస్ట్ రాయకపోవడమే. ప్రతి ఒక్కరు కూడా గుడ్డుగా ప్రిపేర్ అయిపోతుంటారు అనమాట. ఫైనల్కి ప్రిపేర్ అయిపోవడం ఒక వంతు అయితే, దానికి సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ రాయడం అనేది ఒక వంతు అండి. ఆ గ్రాండ్ టెస్ట్ రాసిన వాడే ఫైనల్లో ఎక్కువ స్కోర్ అనేది సాధిస్తాడనమాట, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా రాయండి, ఎక్కువ స్కోర్ అనేది సాధించడానికి దృష్టి పెట్టండి, ఓకేనమ్మా. చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి ఎక్కువ స్కోర్ మీదనే దృష్టి అయితే పెట్టండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సాధారణంగా నీటిని దాని డ్యాష్ కారణంగా శీతలీకరణంగా ఉపయోగిస్తారు. నీటిని దాని డ్యాష్ కారణంగా శీతలీకరణంగా ఉపయోగిస్తారు. మీకు 10 సెకండ్స్ అయితే టైం ఇస్తాను. ఆ 10 సెకండ్స్లో మీకు ఆన్సర్ అనేది తెలిసి ఉంటే కిందన లైవ్లో కామెంట్ అయితే చేయండి. ఏ అయితే బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. ఇలా మీరు ఆన్సర్ అయితే కామెంట్ చేయడం వల్ల మీరు ఎలానో క్వశ్చన్స్ అయితే చూస్తారు. చూసినప్పుడే చేతికి కూడా కొంచెం పని అయితే చెప్పండి. ఇలా చూసి రాయడం వల్ల ఏంటంటే మనకి ఆ క్వశ్చన్ అనేది మన మైండ్లో ఉండిపోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకనేసి ఆన్సర్ అయితే చేయమని అడుగుతున్నాను, అంతే, ఇంకేం లేదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. అధిక నిర్దిష్ట వేడి నీటిని దాని అధిక నిర్దిష్ట వేడి కారణంగా శీతలీకరణగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సూచిక సంప్రదాయ నియమాల ప్రకారం దృశ్య దూరాలలో ఏ రాశి ఎల్లప్పుడూ రుణాత్మకంగా ఉంటుంది? మీకు క్వశ్చన్ అనేది అర్థం కాకపోతే వీడియో పాజ్ చేసుకొని చదవండి, ఓకేనా. సూచిక సంప్రదాయ నియమాల ప్రకారం దృశ్య దూరాలలో ఏ రాశి ఎల్లప్పుడూ రుణాత్మకంగా ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అమ్మ. వస్తు దూరం, ఓకేనా. వస్తు దూరం అనే రాశికి ఎల్లప్పుడూ రుణాత్మకంగా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రుని ఉపరితలంపై 6 కిలోల ద్రవ్యరాశి గల వస్తువు బరువు ఎంత? అంటే చంద్రుని ఉపరితలంపై 6 కిలోల ద్రవ్యరాశి గల వస్తువు బరువు భూమి యొక్క, అంటే ఇక్కడ మనకు ఒక ఫార్ములా అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అమ్మ. 10 న్యూటన్స్, ఓకేనా. 10 న్యూటన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బుల్లెట్ను చెక్క దిమ్మలోకి పేల్చినప్పుడు కింది వాటిలో ఏం జరుగుతుంది? ఒక బుల్లెట్ను చెక్క దిమ్మలోకి పేల్చినప్పుడు కింది వాటిలో ఏం జరుగుతుంది?
ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు. రేఖీయ ద్రవ్య వేగం, వేగం, స్థితిశక్తి, గతిశక్తి, ఇలా ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఫస్ట్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, రేఖీయ ద్రవ్య వేగం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సంగీత స్వరం యొక్క లక్షణం ఏది కాదు? సంగీత స్వరం యొక్క లక్షణం ఏది కాదు అనేది అడుగుతున్నాడు. జాగ్రత్తగా క్వశ్చన్ అనేది పరిశీలించుకోవాలి. ఇది కూడా ఒక మిస్టేక్. ఓకేనా, చాలామంది చేసే మిస్టేక్లు ఇది కూడా ఒకటనమాట. క్వశ్చన్ అనేది సరిగ్గా చదవరు, అక్కడే చిన్న మెలిక తిప్పుతాడనమాట. ఆ మెలికని మనం అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఫోర్త్ వన్ ఇస్తే రైట్ ఆన్సర్, తరంగ దైర్ఘ్యం. ఓకేనా, తరంగ దైర్ఘ్యం. నెక్స్ట్, కిర్చాఫ్ వోల్టేజ్ నియమం యొక్క పరిణామం. కిర్చాఫ్ వోల్టేజ్ నియమం యొక్క పరిణామం. ఆన్సర్ సెకండ్ వన్ అమ్మా, శక్తి నిత్యత్వము. శక్తి నిత్యత్వము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రచోదనం యొక్క ఎస్ఐ యూనిట్. ప్రచోదనం యొక్క ఎస్ఐ యూనిట్స్ అడుగుతున్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, ఎన్ఎస్. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఇక్కడ కింది వాటిని జత చేయండి అనేది మనకి వచ్చింది. ఇక్కడ చూడండి, జాబితా 1, జాబితా 2 అయితే ఇచ్చాడు. వీటిని కరెక్ట్గా మ్యాచింగ్ అయితే చేయాలన్నమాట. ఓకేనా, ఒకసారి చూసుకోండి. ఓకేనా, చూసుకున్నారు కదా. చూసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అయితే చూడండి అమ్మా, ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. A4, B5, C1, D2. ఓకేనా, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బంగారం ఆభరణాల తయారీకి భారతదేశంలో మనం 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తాం. ఇది దేని మిశ్రమం? ఇది దేని మిశ్రమం అని అడుగుతున్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఫస్ట్, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 22 భాగాల బంగారం ప్లస్ 2 భాగాల రాగి. ఓకేనా, 22 భాగాల బంగారం ప్లస్ 2 భాగాల రాగి. నెక్స్ట్, కింది వాటిలో తీపి వాసన గల సేంద్రియ పదార్థాన్ని గుర్తించండి. క్రింది వాటిలో తీపి వాసన గల సేంద్రియ పదార్థాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ థర్డ్ వన్, ఇథైల్ ఎసిటేట్ అనేది తీపి వాసన గల సేంద్రియ పదార్థం. నెక్స్ట్, క్రింది వాటిలో దేనితో చర్య జరిపినప్పుడు ఇథనాయిక్ ఆమ్లం హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది? కింది వాటిలో దేనితో చర్య జరిపినప్పుడు ఇథనాయిక్ ఆమ్లం హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది? ఆన్సర్ ఫోర్త్ వన్ అండి, సోడియం. ఓకేనా, Na, సోడియంతో చర్య జరిపినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడొచ్చు, రాగి, కాల్షియం, స్ట్రోన్సియంల బాష్పశీల
సమ్మేళనాలు బాణాసంచాలో రంగులను పొందడానికి అగ్ని పనులలో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ లోహాలు డాష్ కలిగి ఉంటాయి. ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ. తక్కువ అయనీకరణ ఎంథాల్పీలను కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈ లోహాలు తక్కువ అయనీకరణ ఎంథాల్పీలను కలిగి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వన్, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, pH = 2 గల సజల ద్రావణంలో ఉన్న హైడ్రోక్లోరిక్ ఆమ్లం పరిమాణం Gl⁻⁻1 లలో ఎంత? ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క మోలార్ ద్రవ్యరాశి ఇచ్చాడు. దీన్ని చూసి కరెక్ట్ ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఆన్సర్ థర్డ్ వన్ అమ్మ, 0.365. 0.365 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అమర్చిన లోహాల జాబితా నుండి ఆమ్లాలు మరియు క్షారాలు రెండిటితో స్పందించగల లోహాల సంఖ్య. అంటే ఇక్కడ లోహాల జాబితా అయితే ఇచ్చాడు. ఈ లోహాలు అనేవి ఆమ్లాలు మరియు క్షారాలతో రెండిటితో స్పందించగల లోహాల సంఖ్యను అడుగుతున్నాడు. అంటే యాసిడ్స్ మరియు బేసిడ్స్తో రియాక్ట్ అయ్యే లోహాలని మనల్ని అడుగుతున్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సి 3 అమ్మ, 3. ఓకేనా, 3 లోహాలు. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అమ్మా. వాళ్ళు కూడా గ్రాండ్ టెస్ట్లు అయితే రాస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఎక్కువ స్కోర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, తప్పనిసరిగా వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి. ఓకేనా, చాలా యూజ్ ఉంటుంది ఇలా గ్రాండ్ టెస్ట్ అనేది రాయడం వలన. నెక్స్ట్, సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క సజల ద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు వరుసగా యానోడ్ మరియు క్యాథోడ్ వద్ద విముక్తి పొందిన వాయు ఉత్పత్తులు ఏవి? సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క సజల ద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు వరుసగా యానోడ్ మరియు క్యాథోడ్ వద్ద విముక్తి పొందిన వాయు ఉత్పత్తులు ఏవి? ఆన్సర్ ఫోర్త్ వన్ అమ్మ, ఆక్సిజన్ మరియు హైడ్రోజన్, O2 H2 వాయువులు. నెక్స్ట్, ఇక్కడ చూడండి, కాంతి ప్రతిచర్య యొక్క జెట్ పథకానికి సంబంధించిన సరైన ప్రకటనను గుర్తించండి. కాంతి ప్రతిచర్య యొక్క జెట్ పథకానికి సంబంధించిన సరైన ప్రకటనలను గుర్తించండి. ఇక్కడ 4 ప్రకటనలు అయితే ఇచ్చాడు జెట్ పథకానికి సంబంధించి. అందులో సరైన ప్రకటనను గుర్తించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ది వచ్చేసరికి ఎలక్ట్రాన్ల బదిలీ PS2 నుండి మొదలవుతుంది. ఎలక్ట్రాన్లు గొలుసులు మళ్ళీ PS2కి పంపించాయి. ఎలక్ట్రాన్లు క్రిందగా చివరకు NADP+ వైపు చేరుతాయి. నెక్స్ట్, ఆక్సీకరణ సేకరణ శకమం ఆధారంగా ఎలక్ట్రాన్ వాహకాలు ఒక వరుసలో ఉండవు. ఇలా 4 ప్రకటనలు ఇచ్చాడు. ఇందులో సరైన వాటిని గుర్తించండి అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ థర్డ్ వన్, 1వ 3వ.
ఎలక్ట్రాన్ల బదిలీ PS2కి మొదలవుతుంది, PS2 నుండి మొదలవుతుంది. అలాగే మూడోది ఏంటి, ఎలక్ట్రాన్లు చివరకు NADP+ వైపు చేరుతాయి. ఈ రెండు ప్రకరణలు అనేవి సరైనవి. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి. నెక్స్ట్, శ్వాసక్రియ యొక్క గ్లైకాలిసిస్లో ఏర్పడే అంత్య పదార్థం మరియు దానిలోని మొత్తం కార్బన్ పరమాణువుల సంఖ్య. శ్వాసక్రియ యొక్క గ్లైకాలిసిస్లో ఏర్పడే అంత్య పదార్థం అంటే ఫైనల్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, అది మరియు దానిలో ఉండే మొత్తం కార్బన్ పరమాణువుల సంఖ్య అడుగుతున్నాడు. ఆన్సర్ థర్డ్ వన్, పైరువిక్ ఆమ్లం, పైరువిక్ యాసిడ్ మరియు అందులో ఉండే కార్బన్ పరమాణువులు ఎన్ని, 3. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ మ్యాచింగ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, జాబితా 1 జాబితా 2 జాగ్రత్తగా చూసి మ్యాచింగ్ అయితే చేయండి అమ్మా. ఓకేనా. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి. A3, B1, C4, D2. ఓకేనా. A3 ప్యాంక్రియా అల్నాస్. నెక్స్ట్ B1 K+ పంపు సిద్ధాంతం బాష్పోత్సేకం. నెక్స్ట్ C4 స్థానాంతరణ సమూహ ప్రవాహం. నెక్స్ట్ D ఘన కొలాయిడ్లు నిపానం అనేది మనకి కరెక్ట్గా మ్యాచింగ్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, క్రింది వాటిలో సంకర ప్రయోగాల కోసం మెండల్ ఎంచుకున్న తోట బఠానీ లక్షణాల జాబితా. అంటే సంకరణ ప్రయోగాల కోసం మెండల్ ఎంచుకున్న తోట బఠానీ మొక్క ఉంటుంది కదా, ఆ మొక్కకు ఉండే లక్షణాలు జాబితా అడుగుతున్నారు. లక్షణాల జాబితా, తోట బఠానీ లక్షణాల జాబితా. దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ అండి, 1వ, 2వ. పువ్వు రంగు, నెక్స్ట్ కాయ రంగు. ఓకేనా. పువ్వు రంగు, కాయ రంగు, ఈ 2 లక్షణాలు గల తోట బఠానీని ఎంచుకున్నాడు. ఎవరు, మెండల్. దేనికోసం, సంకర ప్రయోగాల కోసం. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. అంటే ఇక్కడ ఆక్సిన్స్, జబ్బరెలిన్స్, సైటోకైనిన్స్ అని ఇచ్చాడు. వాటికి సంబంధించి దేనికోసం ఉపయోగిస్తారు అనేవి ఇచ్చాడు. వీటికి సంబంధించి మనం కరెక్ట్గా మ్యాచింగ్ అయితే చేయాలి. దీనికి ఆన్సర్ థర్డ్ వన్ అండి, ఆప్షన్ సి 2, 3, 4. ఓకేనా. 2, 3, 4. నెక్స్ట్, ఆవరణ శాస్త్రానికి సంబంధించి తప్పు జతను గుర్తించండి. అంటే ఇక్కడ జతపరచండి అని అడగట్లేదు, ఏదైతే తప్పుగా జతపరిచి ఉందో దాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఆవరణ శాస్త్రానికి సంబంధించి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అమ్మ. ఆప్షన్ 1, 1, 3. 1, 3 అనేవి తప్పుగా జత చేయబడినవి. ఓకేనా. నెక్స్ట్, మొక్కల ప్రత్యుత్పత్తిలో ద్వితీయ కేంద్రకంతో రెండవ మగ సంయోగ బీజం సంయోగం చెందిన తర్వాత ఏర్పడే నిర్మాణం దాని కేంద్రక స్థితి. మొక్కల ప్రత్యుత్పత్తిలో ద్వితీయ కేంద్రకంతో రెండవ మగ సంయోగ బీజం
సంయోగం చెందిన తర్వాత ఏర్పడే నిర్మాణం, దాని కేంద్రక స్థితి అడుగుతున్నాడు. ఆన్సర్ 4th వన్ అండి, అంకుర చదకం 3n. దాని కేంద్రక స్థితి ఎంత? 3n. నెక్స్ట్, క్రింది వాటి నుండి సరైన జతలను ఎంచుకోండి. క్రింది వాటి నుండి సరైన జతలను ఎంచుకోండి అని అడుగుతున్నాడు. ఆన్సర్ 2nd వన్ అండి, 2, 3. రెండోది మూడోది సరైన జత. జాతీయ వృక్ష ఉద్యానవనం కోల్కతాలో ఉంది. నెక్స్ట్, మాలస్ టాటోనమీ. ఓకేనా, ఈ రెండు కూడా సరైన జతలు. నెక్స్ట్, ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పనిసరిగా రిప్లై అనేది ఇస్తానమ్మా. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్లు అనేవి ఉన్నట్లయితే తప్పనిసరిగా కిందన అడగండి, ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ అయితే చేస్తాను. ఓకేనా, నెగిటివ్గా అయితే ఎవరు కూడా తీసుకోవద్దు. నేను ఎలా చదువుతున్నా, నేను ఎలా మాట్లాడుతున్నా అనేది చూడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎగ్జామ్ రాసేది మీరు. ఓకేనా, ఎగ్జామ్ రాసేది మీరు, అన్నీ చేసేది మీరే అయితే నాతో సంబంధం మీకేమీ లేదు. జస్ట్ మీరు కంటెంట్ చూసిన వరకే. ఓకేనా, మీకు అందిందా లేదా, ఓకేనా, అవి మాత్రమే చూసుకోండమ్మా. ఇలాంటివన్నీ కూడా మీరు గమనించుకున్నట్లయితే మీకు టైం చాలా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, ఉన్న టైమే చాలా తక్కువ. అందులో చాలా సెలవులు కూడా తీసేయండి. మాకేమన్నా సెలవులు అంటే కొందరు తీసుకుంటారు, జస్ట్ చెప్పలేం కదా, రేపు జస్ట్ టైంపాస్ అయిపోవచ్చేమో రేపు, ఎవరికి తెలుసు. అందుకనేసి ప్రతి క్షణం కూడా ప్రిపరేషన్కే కేటాయించండి. ఓకేనా, రేపు చూద్దాంలే, ఎల్లుండి చదువుకుందాంలే, వారం తర్వాత నుంచి మొదలు పెడదాంలే అనేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఓకేనా, చూడండి, దీనికి క్రింది పట్టికను అధ్యయనం చేయండి మరియు సరైన కలయికలను గుర్తించండి, అంటే సరైన జతలను గుర్తించండి అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ విటమిన్స్ లభించే పదార్థం లోపం వల్ల వచ్చే వ్యాధులు అయితే ఇచ్చాడనమాట. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ 3 అండి, 1, 4. ఏ, విటమిన్ ఏ లభించే పదార్థం క్యారెట్, లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? రేచీకటి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, 4ది ఏంటి? విటమిన్ సి, పుల్లటి పండ్లలో ఉంటుంది ఎక్కువగా. దీని లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి? స్కర్వీ. ఓకేనా, స్కర్వీ ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్, వాదన కారణం. వాదన ఏ, కారణం ఆర్ ఇచ్చాడు. వాదన ఏ వచ్చేసరికి మింగేటప్పుడు ఆహారం శ్వాసనాళంలోకి ప్రవేశించదు. కారణం ఆర్ వచ్చేసరికి కంఠబెలానికి ఉపజీవిక రక్షణగా ఉంటుంది. ఇందులో సరైన వేటిని అడుగుతున్నాడు. సరైన వేటి ఏంటి? ఆన్సర్ 1st వన్ అండి, ఏ మరియు ఆర్ రెండు నిజం. ఏకు ఆర్ సరైన వివరణ. ఏఆర్లు రెండు సరైనవే. ఓకేనా, ఏకు ఆర్ సరైన వివరణ. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్, మానవునిలోని పిరితిత్తుల సామర్థ్యం ఎంత? ఊపిరితిత్తులమ్మ. ఓకేనా, మానవునిలోని ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత? ఆన్సర్ 4th వన్, 5800 మిల్లీలీటర్లు. ఓకేనా, 5800 మిల్లీలీటర్లు. నెక్స్ట్, మానవ గుండె ద్వారా రక్త ప్రసరణ క్రింది విధంగా జరుగుతుంది. అంటే సైకిల్స్ అయితే ఉంటాయి కదా,
గుండె నుండి రక్తం ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ థర్డ్ వన్ అండి. కుడి కర్ణిక, కుడి జఠరిక, ఊపిరితిత్తులు, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక. ఓకేనా? కుడి కర్ణిక, కుడి జఠరిక అంటే మనకి రైట్ సైడ్ అయితే చెడు రక్తం ఉంటుంది, అంటే నాన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయితే ఉంటుంది అన్నమాట. రైట్ సైడ్లో గుండెకి రైట్ సైడ్లో కుడి కర్ణిక, కుడి జఠరికలోకి. నెక్స్ట్ ఊపిరితిత్తులకి అయితే అది పాస్ అవుతుంది. ఆ నాన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఈ కుడి కర్ణిక, కుడి జఠరిక ద్వారా ఊపిరితిత్తులకి అనేది చేరుతుంది. చేరిన తర్వాత అక్కడ రెస్పిరేషన్ జరిగి ఆక్సిజనేటెడ్ బ్లడ్గా అంటే మంచి రక్తంగా మారి ఎడమ కర్ణికలోకి వస్తుంది. ఎడమ కర్ణికలో నుండి ఎడమ జఠరకు వచ్చి అప్పుడు వెయిన్స్లోకి వస్తుంది అన్నమాట. ఓకేనా? మహాధమనిలోకి వెళ్తుంది. ఎడమ జఠరిక తర్వాత పంప్ చేస్తుంది అన్నమాట గట్టిగా. నెక్స్ట్ మానవ చెమటలలో ఉండేది ఏంటి? అంటే మన చెమటలో ఉండేది ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ థర్డ్ వన్, లాక్టిక్ ఆమ్లం. ఏంటి? లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్ కెటలైటిక్ కన్వర్టర్లలో కింది మూలకం ఉపయోగించబడదు. కెటలైటిక్ కన్వర్టర్లలో కింది మూలకం ఉపయోగించబడదు. ఆన్సర్ సెకండ్ వన్ అండి, సోడియం. ఏంటి? సోడియం ఉపయోగించబడదు. ఎక్కడ? కెటలైటిక్ కన్వర్టర్లలో. ఓకేనా? నెక్స్ట్ స్త్రీలలో మొదటిసారి బహిష్టు అవడాన్ని ఏమంటారు? స్త్రీల్లో మొదటిసారి బహిష్టు అవ్వడాన్ని ఏమంటారు? ఆన్సర్ సెకండ్ వన్, రజస్వల. ఓకేనా? రజస్వల. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర మొదటి స్పీకర్ ఎవరు? ఆంధ్ర రాష్ట్ర మొదటి స్పీకర్ ఎవరు? ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. అయ్యదేవర కాళేశ్వరరావు. నెక్స్ట్ ఆంధ్రాలో వందే మాతరం ఉద్యమాన్ని ప్రచారం చేసిన బెంగాలీ నాయకుడు ఎవరు? ఆంధ్రాలో వందే మాతరం ఉద్యమాన్ని ప్రచారం చేసిన బెంగాలీ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్, బిపిన్ చంద్రపాల్. ఆన్సర్ ఫస్ట్ వన్ అండి, బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ భారతదేశం ఒకటి కాదు 2 దేశాలు అని ఎవరు చెప్పారు? భారతదేశం ఒకటి కాదు 2 దేశాలు అని ఎవరు చెప్పారు? ఆన్సర్ సెకండ్ వన్, మహమ్మద్ ఇక్బాల్. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్ అమ్మ, మహమ్మద్ ఇక్బాల్. నెక్స్ట్ విభజన సమయంలో భారతదేశంలోని స్వదేశీ సంస్థానాల సంఖ్య ఎంత? విభజన సమయంలో భారతదేశంలోని స్వదేశీ సంస్థానాల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 565. 565 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంగ్లాండ్ ప్రధాని అట్లీ క్యాబినెట్ మిషన్ ప్రణాళికను ఎప్పుడు ప్రకటించెను? ఇంగ్లాండ్ ప్రధాని అట్లీ క్యాబినెట్ మిషన్ ప్రణాళికను ఎప్పుడు ప్రకటించారు? ఆన్సర్ సెకండ్ వన్, 1946. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్ అండి, 1946.
నెక్స్ట్ కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ మొదటి అధ్యక్షులు ఎవరు? కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ మొదటి అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్ చిత్తరంజన్ దాస్. ఆన్సర్ ఫస్ట్ వన్ అండి, చిత్తరంజన్ దాస్. నెక్స్ట్ బృహత్ కథ కింది ఏ భాషలో రాయబడింది? బృహత్ కథ క్రింది ఏ భాషలో వ్రాయబడింది? ఆన్సర్ సి పైశాచి. కరెక్ట్ ఆన్సర్ సి అమ్మ, పైశాచి. నెక్స్ట్ మహారథి చీఫ్ త్రణకైరో ఈ క్రింది రాణికి తండ్రి ఎవరు? మహారథి చీఫ్ త్రణకైరో ఈ క్రింది రాణికి తండ్రి ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్ అండి, నాగనిక. ఆన్సర్ ఫోర్త్ వన్, నాగనిక. మహారథి చీఫ్ త్రణకైరో రాణికి తండ్రి నాగనిక. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది సరైన జత కాదు? సరైన జత కానిది అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్ అండి, కలకత్తా సమావేశం 1927 అనేది సరైన జత కాదు. నెక్స్ట్ ఇండియా డివైడెడ్ పుస్తకం రాసినది ఎవరు? ఇండియా డివైడెడ్ పుస్తకం రాసినది ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్, రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ ఫోర్త్ వన్ అండి, రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ భారతదేశంలో హత్య చేయబడిన వైస్రాయ్. భారతదేశంలో హత్య చేయబడిన వైస్రాయ్. ఆన్సర్ థర్డ్ వన్, లార్డ్ మాయో. లార్డ్ మాయో. నెక్స్ట్ భయమెరుగుని స్వాతంత్ర సమరయోధురాలు రాణి గైడిన్ల్యూ ఎక్కడ జన్మించింది? భయమెరుగుని స్వాతంత్ర సమరయోధురాలు రాణి గైడిన్ల్యూ ఎక్కడ జన్మించారు? ఆన్సర్ ఫోర్త్ వన్, మణిపూర్. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అండి, మణిపూర్. నెక్స్ట్ మనం ఒక కప్పలాగా సంవత్సరానికి ఒకసారి బెక్కబెక్కలాడితే మన కృషికి తగిన విజయం సాధించలేము అని ఎవరు చెప్పారు? ఆన్సర్ ఫోర్త్ వన్, బీజీ తిలక్. ఆన్సర్ ఫోర్త్ వన్ అండి, బీజీ తిలక్. నెక్స్ట్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 1925. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1925. నెక్స్ట్ సర్వసిద్ధి అనే బిరుదు ఎవరి చేత పుట్టింది? సర్వసిద్ధి అనే బిరుదు ఎవరి చే పుట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్, జయసింహ వల్బ. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అండి, జయసింహ వల్లభ. నెక్స్ట్ ద్రాక్షారామం వద్ద ఉన్న ఆలయం కింది పాలకుడి కాలంలో నిర్మించబడింది?
ద్రాక్షారామం వద్ద ఉన్న ఆలయం క్రింది పాలకుడి కాలంలో నిర్మించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్, చాళుక్య భీముడు. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అండి, చాళుక్య భీముడు. నెక్స్ట్ క్వశ్చన్, పెండారీలను నాశనం చేసిన ఘనత ఎవరికి ఉంటుంది? పెండారీలను నాశనం చేసిన ఘనత ఎవరికి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్, లార్డ్ హేస్టింగ్స్. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, లార్డ్ హేస్టింగ్స్. నెక్స్ట్, సంగమయ్య గుహ ఏ జిల్లాలో ఉంది? సంగమయ్య గుహ ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, శ్రీకాకుళం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, శ్రీకాకుళం. నెక్స్ట్ క్వశ్చన్, భైరవకోన దేవాలయాలు ఈ క్రింది మతానికి చెందినవి? భైరవకోన దేవాలయాలు క్రింది మతానికి చెందినవి? ఆన్సర్ 3 అమ్మ, శైవ మతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, శైవ మతం. నెక్స్ట్, 1921లో అఖిల భారత ఖిలాఫత్ సమావేశం ఎక్కడ జరిగింది? 1921లో అఖిల భారత ఖిలాఫత్ సమావేశం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్, కరాచీ. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, కరాచీ. నెక్స్ట్ క్వశ్చన్, సుభాష్ చంద్రబోస్ రాజకీయ గురువుగా ఎవరిని పిలుస్తారు? సుభాష్ చంద్రబోస్ రాజకీయ గురువుగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఫస్ట్ వన్, సిఆర్ దాస్. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అండి, సిఆర్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్, 1908లో బాల గంగాధర్ తిలక్ 6 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు మరియు డాష్ జైలుకి పంపబడ్డారు. ఏ జైలుకి పంపబడ్డారు? కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అమ్మ, మాండలే జైలుకి పంపబడ్డారు. నెక్స్ట్, క్రీస్తు శకం 1323లో విజయం సాధించిన తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వరంగల్ను డాష్గా పేరు మార్చారు. క్రీస్తు శకం 1323లో విజయం సాధించిన తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వరంగల్ను డాష్గా పేరు మార్చారు. ఆన్సర్ ఆప్షన్ 2, సుల్తాన్పూర్. సుల్తాన్లు వరంగల్ను సుల్తాన్పూర్గా పేరు మార్చారు. నెక్స్ట్, తంబయదనం అనే పదం ఈ క్రింది ప్రాంతంలోని బౌద్ధ ప్రదేశంలో గుర్తించబడింది. తంబయదనం అనే పదం ఈ క్రింది ప్రాంతంలోని బౌద్ధ ప్రదేశంలో గుర్తించబడింది. ఆన్సర్ ఫోర్త్ వన్, కొత్తూరు. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అండి, కొత్తూరు. నెక్స్ట్, సముద్ర గుప్తుడి యొక్క అలహాబాద్ స్తంభ శాసనంలోని కొరలను దేనితో గుర్తించారు? సముద్రగుప్తుడి యొక్క అలహాబాద్ స్తంభ శాసనంలోని కొరలను దేనితో గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ 3, కొల్లేరు సరస్సు. ఆన్సర్ ఆప్షన్ 3, కొల్లేరు సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణదేవరాయల రూపం ఎవరి చేత వర్ణించబడింది?
కృష్ణదేవరాయల రూపం ఎవరి చేత వర్ణింపబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పేస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పేస్. నెక్స్ట్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ దేనికి ప్రసిద్ధి చెందారు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ దేనికి ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ సెకండ్ వన్, సరిహద్దు గాంధీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సరిహద్దు గాంధీ. నెక్స్ట్, దివాలా తీసిన బ్యాంకుకు రాబోయే తేదీతో ఇచ్చిన చెక్కు అని క్రిప్స్ ప్రతిపాదనల గురించి వ్యాఖ్యానించింది ఎవరు? దివాలా తీసిన బ్యాంకుకు రాబోయే తేదీతో ఇచ్చిన చెక్కు అని క్రిప్స్ ప్రతిపాదనల గురించి వ్యాఖ్యానించింది ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్, మహాత్మా గాంధీ. ఆన్సర్ ఫస్ట్ వన్ అండి, మహాత్మా గాంధీ. నెక్స్ట్, క్రింది వారిలో ఏ మహిళకు పండిట్ అనే బిరుదు ఇవ్వబడింది? క్రింది వారిలో ఏ మహిళకు పండిత్ అనే బిరుదు ఇవ్వబడింది? ఆన్సర్ సెకండ్, రమాబాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, రమాబాయి. నెక్స్ట్, 1780లో భారతదేశంలో మొదటి వార్తాపత్రిక ది బెంగాల్ గెజిట్ను వార్తాపత్రికగా ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ థర్డ్ వన్, జేమ్స్ అగస్టస్ హిక్కీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జేమ్స్ అగస్టస్ హిక్కీ. నెక్స్ట్ వన్, డాష్ కాలంలో బహమనీ విజయనగర సంఘర్షణ ప్రారంభమైంది? డాష్ కాలంలో బహమనీ విజయనగర సంఘర్షణ ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్, హరిహరాయ 1 కాలంలో బహమనీ విజయనగర సంఘర్షణ ప్రారంభమైంది. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్, హరిహరాయ 1. నెక్స్ట్, మానవులందరూ ఒకే రకమైన లక్షణాలను మరియు తెలివిని కలిగి ఉంటారు. పుట్టుకతో ఎవరు పవిత్రులు కారు అని ఎవరు చెప్పారు? ఆన్సర్ ఫస్ట్ వన్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్, ప్రసిద్ధ రామాలయాన్ని కలిగి ఉన్న ఒంటిమిట్ట ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? ప్రసిద్ధ రామాలయాన్ని కలిగి ఉన్న ఒంటిమిట్ట ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ థర్డ్ వన్, కడప. కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్, కడప. నెక్స్ట్, 1870లో ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ స్థాపకుడు ఎవరు? 1870లో ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ సెకండ్ వన్, కేశవ చంద్రసేన్. ఆన్సర్ సెకండ్ వన్, కేశవ చంద్రసేన్. నెక్స్ట్, గొట్టా బ్యారేజ్ ఏ నదిపై నిర్మించబడింది? గొట్టా బ్యారేజ్ ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ ఫస్ట్ వన్, వంశధార. ఆన్సర్ ఫస్ట్ వన్, వంశధార. నెక్స్ట్, సౌర వ్యవస్థలో ఈ గ్రహం యొక్క ఉపరితలంపై అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేయబడుతుంది? సౌర వ్యవస్థలో ఈ గ్రహం యొక్క ఉపరితలంపై అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేయబడుతుంది?
ఆన్సర్ సెకండ్ వన్ శుక్రుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శుక్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, కర్కాటక రేఖపై సూర్యుడి కిరణాలు నిలువుగా పడే రోజున ఉత్తర ధ్రువంపై పగటిపూట వ్యవధి ఎంత ఉంటుంది? ఆన్సర్ ఫస్ట్ వన్ 6 గంటలు. ఆన్సర్ ఫస్ట్ వన్ 6 గంటలు. నెక్స్ట్, టేకు చెట్లు క్రింది రకం అడవుల్లో పెరుగుతాయి. టేకు చెట్లు ఈ క్రింది రకం అడవుల్లో పెరుగుతాయి. ఆన్సర్ సెకండ్ వన్ ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల నుండి గరిష్ట వర్షపాతం నమోదవుతుంది. ఆన్సర్ ఫోర్త్ వన్ నెల్లూరు జిల్లా. ఆన్సర్ ఫోర్త్ వన్ నెల్లూరు జిల్లా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని సహజ వృక్ష సంపద ఎక్కువగా డ్యాష్కు చెందింది. ఆన్సర్ ఫస్ట్ వన్ తేమ ఆకురాల్చే అడవులు. తేమ ఆకురాల్చే అడవులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జాతీయ ఉద్యానవనాలు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ సెకండ్ వన్ మధ్యప్రదేశ్. ఆన్సర్ సెకండ్ వన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, ఈ జిల్లాల్లో పెన్నా ప్రవహిస్తోంది. ఏదైనా తప్పు సమాధానం ఉంటే తెలుసుకోండి. ఈ జిల్లాలో పెన్నా ప్రవహిస్తుంది. తప్పు సమాధానం ఉంటే తెలుసుకోండి. ఆన్సర్ ఫోర్త్ వన్ చిత్తూరు. ఆన్సర్ ఫోర్త్ వన్ చిత్తూరు. నెక్స్ట్, భారతదేశంలో అతి పొడవైన నీటిపారుదల కాలువ ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్ ఇందిరాగాంధీ కాలువ. ఆన్సర్ ఫస్ట్ వన్ ఇందిరాగాంధీ కాలువ. నెక్స్ట్, ఇక్కడ జతపరచండి అని ఇచ్చాడు. జాగ్రత్తగా చూసి మ్యాచింగ్ అయితే చేయండి అమ్మా. ఇక్కడ కరెక్ట్గా మ్యాచింగ్ వచ్చేసరికి ఆప్షన్ A3, B4, C2, D1. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో పొడవైన రాష్ట్ర రహదారి ఏది? ఆన్సర్ థర్డ్ వన్ SH31. ఆన్సర్ థర్డ్ వన్ SH31. నెక్స్ట్, ఐరాస UNO యొక్క మొదటి సెక్రటరీ జనరల్ ట్రిగ్వేలి ఈ దేశానికి చెందినవారు. ఆన్సర్ సెకండ్ వన్ నార్వే. ఆన్సర్ సెకండ్ వన్ నార్వే. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్ 1959. ఆన్సర్ ఫోర్త్ వన్ 1959. నెక్స్ట్, మున్సిపల్ సంస్థలకు సంబంధించిన నిబంధనలను కలిగి ఉన్న భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ ఏది? మున్సిపల్ సంస్థలకు సంబంధించి నిబంధనలను కలిగి ఉన్న భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్ 12వ షెడ్యూల్. ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ 12వ షెడ్యూల్. నెక్స్ట్, భారతదేశంలోని ఏ రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతంలో
డోగ్రీ భాష మాట్లాడుతారు? ఆన్సర్ థర్డ్ వన్, జమ్మూ అండ్ కాశ్మీర్. డోగ్రీ భాష జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో మాట్లాడుతారు. నెక్స్ట్, ఒకే బదిలీ ఓటు విధానం ద్వారా దామాష ప్రాతినిధ్యం ఎవరి ఎన్నికలలో ఉపయోగించబడుతుంది? ఆన్సర్ సెకండ్ వన్, భారత ఉపరాష్ట్రపతి. ఆన్సర్ సెకండ్ వన్, భారత ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల సీట్ల రిజర్వేషన్లను దీనికి సూచించలేదు? ఆన్సర్ ఫోర్త్ వన్, రాజ్యసభ. ఆన్సర్ ఫోర్త్ వన్, రాజ్యసభ. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ స్థానాలను 525 నుండి 545కు పెంచిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, 31వ రాజ్యాంగ సవరణ చట్టం 1973. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఎన్నికలలో రహస్య బ్యాలెట్ విధానం అనుసరించబడలేదు? ఆన్సర్ ఫోర్త్ వన్, పంచాయతీ సర్పంచ్. ఆన్సర్ ఫోర్త్ వన్, పంచాయతీ సర్పంచ్. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపుల నిరోధకానికి సంబంధించిన 52వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలోకి అమలులోకి వచ్చింది? ఏ సంవత్సరం అమలులోకి వచ్చింది? ఆన్సర్ సెకండ్ వన్, 1985. ఆన్సర్ సెకండ్ వన్, 1985. నెక్స్ట్, ఏ లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో 18 ఏళ్ళు పైబడిన భారతీయ పౌరులు మొదటిసారి ఓటు వేశారు? ఆన్సర్ ఫోర్త్ వన్, 1989. నెక్స్ట్, తప్పు ప్రకటనను గుర్తించండి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఫస్ట్ వన్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం భారతదేశంలో కనిపిస్తుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం భారతదేశంలో కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2011లో చేర్చబడిన కొత్త ప్రాథమిక హక్కు? ఆన్సర్ ఫోర్త్ వన్, సహకార సంఘాలను ఏర్పాటు చేసే హక్కు. ఆన్సర్ ఫోర్త్ వన్, సహకార సంఘాలను ఏర్పాటు చేసే హక్కు. నెక్స్ట్, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల సంఖ్య? ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల సంఖ్య? ఆన్సర్ థర్డ్ వన్, 11. ఆన్సర్ థర్డ్ వన్, 11. నెక్స్ట్, అంతర్జాతీయ శాంతి మరియు స్నేహ సంబంధాలను ప్రోత్సహించడం భారత రాజ్యాంగంలోని ఈ భాగంలో ఉంటుంది? ఆన్సర్ సెకండ్ వన్, 4వ భాగంలో ఉంటుంది. నెక్స్ట్, అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తిని విడుదల చేయడానికి జారీ చేసిన రిట్? ఆన్సర్ ఫస్ట్ వన్, హెబియస్ కార్పస్. ఆన్సర్ ఫస్ట్ వన్, హెబియస్ కార్పస్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆదాయం అంటే ఏమిటి? జాతీయ ఆదాయం అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఫ్యాక్టర్ ఆదాయాల మొత్తం.
ఫ్యాక్టర్ ఆదాయాల మొత్తం. నెక్స్ట్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి? ఆన్సర్ ఫోర్త్ వన్, ప్రభుత్వ ప్రైవేటు రంగాలను కలిగి ఉండడం. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ NRHM ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ సెకండ్ వన్ 2005. ఆన్సర్ సెకండ్ వన్ 2005. నెక్స్ట్ క్వశ్చన్, 21వ శతాబ్దంలో భారతదేశంలో జాతీయ ఆదాయానికి అత్యధిక వాటా ఇచ్చే రంగం ఏది? ఆన్సర్ థర్డ్ వన్, సేవా రంగం. ఆన్సర్ థర్డ్ వన్, సేవా రంగం. నెక్స్ట్, రూర్కెలాలోని ఇనుము ఉక్కు కర్మాగారం ఏ దేశ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఫోర్త్ వన్, పశ్చిమ జర్మనీ. ఆన్సర్ ఫోర్త్ వన్, పశ్చిమ జర్మనీ. నెక్స్ట్, వ్యాపార చెల్లింపుల శేషం ఖాతాలో అదృశ్య అంశాలు ఏవి? ఆన్సర్ సెకండ్ వన్, సేవా లావాదేవీలు. సేవా లావాదేవీలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రత్యక్ష పన్ను కానిది ఏది? ఆన్సర్ కస్టమ్స్ పన్ను. ఆన్సర్ ఫస్ట్, కస్టమ్స్ పన్ను. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దేనికి ఎగ్జిమ్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందిస్తుంది? ఆన్సర్ ఫస్ట్ వన్, విదేశీ వాణిజ్యం. ఆన్సర్ ఫస్ట్ వన్, విదేశీ వాణిజ్యం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏ 3 జిల్లాల్లో వరుస క్రమంలో అత్యధిక మహిళా అక్షరాస్యత నమోదైంది? ఆన్సర్ ఫస్ట్ వన్, పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి. పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది భారతీయ వ్యవసాయంలో సేద్యపు భూకమత పరిణామమును ఏది సూచిస్తుంది? ఆన్సర్ ఫస్ట్ వన్, సొంత భూమి. ఆన్సర్ ఫస్ట్ వన్, సొంత భూమి. నెక్స్ట్, COMCASA పూర్తి రూపం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, కమ్యూనికేషన్ల అనుకూలత మరియు భద్రత ఒప్పందం. నెక్స్ట్ వన్, 90వ వార్షిక అకాడమీ అవార్డులు 2018లో విదేశీ భాష విభాగంలో ఉత్తమ చిత్రం ఏది? ఆన్సర్ సెకండ్ వన్, ఏ ఫ్యాంటాస్టిక్ ఉమెన్. ఏ ఫ్యాంటాస్టిక్ ఉమెన్. నెక్స్ట్, సేవా భోజ్ యోజన పథకం కింద GSTలో ఏ సంస్థలు చెల్లించిన కేంద్ర ప్రభుత్వం వాటాను తిరిగి చెల్లించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఫస్ట్ వన్, మత ధార్మిక సంస్థలు. ఆన్సర్ ఫస్ట్ వన్, మత ధార్మిక సంస్థలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పుస్తకాలను వాటి రచయితలతో జతపరచండి, సరిపోల్చండి. దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ అమ్మ, A3, B1, C4, D2. నెక్స్ట్ క్వశ్చన్, సైక్లోన్ 30 అనేది ఒక
సైక్లోన్ 30 అనేది ఒక ఆన్సర్ థర్డ్ వన్. రేడియో ఐసోటోపులను ఉత్పత్తి చేసే కణ త్వరణకం. రేడియో ఐసోటోపులను ఉత్పత్తి చేసే కణ త్వరణకం. నెక్స్ట్ వన్. 2018 ఆసియా క్రీడల మస్కట్. ఆన్సర్ ఫస్ట్ వన్. ఏ, బి మరియు సి మాత్రమే, డి కాదండి. ఏ, బి మరియు సి మాత్రమే. నెక్స్ట్. ఆగస్టు 2018లో 2019ను తృణధాన్యాల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించాలని FAOకు ప్రతిపాదించిన దేశం ఏది? ఆన్సర్ థర్డ్ వన్. భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. 2018 గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఎన్ చంద్రబాబు నాయుడు క్రింది విభాగంలో అందుకున్నారు. ఆన్సర్ ఫోర్త్ వన్. విధాన నాయకత్వం. ఆన్సర్ ఫోర్త్ వన్. విధాన నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వ్యక్తిని ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అక్టోబర్ 2018లో నియమించారు. ఆన్సర్ థర్డ్ వన్. జస్టిస్ రమేష్ రంగనాథన్. జస్టిస్ రమేష్ రంగనాథన్. నెక్స్ట్ క్వశ్చన్. జూలై 2018లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ DIPPP ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం క్రింది రాష్ట్రాలు వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి మరియు రెండవ స్థానంలో నిలిచాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ అండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. నెక్స్ట్. 2018 ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల బహుమతి గ్రహీతలు. ఆన్సర్ ఫోర్త్ వన్ అండి. ఏ మరియు బి మరియు సి మరియు డి. ఓకేనా, 4 కూడా రైటే. నెక్స్ట్ వన్. KISGని విస్తరించండి. KISGని విస్తరించండి. ఆన్సర్ థర్డ్ వన్. ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్. ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్. నెక్స్ట్. జూన్ 2018లో గుహలో చిక్కుకున్న థాయ్ ఫుట్బాల్ జట్టు పేరేమిటి? థాయ్ ఫుట్బాల్ జట్టు పేరేమిటి? ఆన్సర్ ఫోర్త్ వన్. వైల్డ్ బోర్స్. ఆన్సర్ ఫోర్త్ వన్ అమ్మ. వైల్డ్ బోర్స్. నెక్స్ట్. జతపరచండి ఇచ్చాడు. 2018 సంవత్సరంలో వివిధ దినోత్సవాలను మరియు వాటి వృత్తాంతాలను సరిపోల్చండి. ఓకేనా, దీనికి కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. A2, B3, C1, D4. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిక్స్ గురించి సరైనది. బ్రిక్స్ గురించి సరైనది. ఇక్కడ 4 అంశాలు అయితే ఇచ్చాడు. వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్. ABC మాత్రమే సరైనవి. ఏ మరియు బి, సి అంశాలు మాత్రమే బ్రిక్స్ గురించి సరైనవి. నెక్స్ట్ వన్. జిమెక్స్ 18 అనేది ఒకటి. JIMEX 18 అనేది ఒక ఫస్ట్ వన్. రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్. జపాన్ ఇండియా యొక్క 3వ మారిటైమ్ విన్యాసం. జపాన్ ఇండియా యొక్క 3వ మారిటైమ్ విన్యాసం. నెక్స్ట్.
SECMOL ఒక ఆన్సర్ ఫస్ట్ వన్ అండి. సోనం వాంగ్చుక్ ప్రారంభించిన సంస్థ. నెక్స్ట్ వన్, 21 అక్టోబర్ 2018 యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆన్సర్ ఫస్ట్ వన్ అండి. నేతాజీ ఆజాద్ హింద్ సర్కార్ ఏర్పడి 75వ వార్షికోత్సవం. నెక్స్ట్ క్వశ్చన్, లయన్ ఎయిర్ విమానయాన సంస్థ ఏ దేశానికి చెందింది? ఆన్సర్ సెకండ్ వన్, ఇండోనేషియా. ఆన్సర్ సెకండ్ వన్ అండి, ఇండోనేషియా. నెక్స్ట్, భారతదేశంలో ప్రతి సంవత్సరం వారంలో విజిలెన్స్ అవగాహన వారంగా గమనించబడుతుంది. ఆన్సర్ ఫోర్త్ వన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు వచ్చే వారం. నెక్స్ట్, స్వీడిష్ అకాడమీ నోబెల్ సాహిత్య బహుమతి 2018ని దేనికి వాయిదా వేసింది? ఆన్సర్ థర్డ్ వన్, మీటూ కుంభకోణం. నెక్స్ట్, కింది వాటిని బలోపేతం చేయడానికి సిఫార్సుల కోసం అనిల్ స్వరూప్ కమిటీని నియమించారు. ఆన్సర్ థర్డ్ వన్, బి మరియు సి. ఆన్సర్ థర్డ్ వన్, బి మరియు సి. నెక్స్ట్, పశ్చిమ కనుమలను పరిరక్షించాలన్న సిఫార్సుల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశ్చిమ కనుమ పర్యావరణ శాస్త్ర నిపుణుల కమిటీకి ఎవరు నాయకత్వం వహించారు? ఆన్సర్ ఫస్ట్ వన్, మాధవ్ గాడ్గిల్. ఆన్సర్